గుండెకు వీకెండ్ గండం అట. మన మన గుండెకి శనివారం ఆదివారం గండం ఉందట. ఎందుకంటే ఆ రోజు బాగా తింటున్నాం, బాగా తాగుతున్నాం. సో కాబట్టి వీకెండ్ వచ్చిందంటే ఇష్టం వచ్చినట్టు తాగుడు, ఇష్టం వచ్చినట్టు తినడు. దీనివల్ల గుండెకి ప్రమాదం ఏర్పడుతున్నదట. అదే అట మన 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 యొక్క సిస్టమ్ మొత్తం పాడవడానికి, శరీరం అంతా ఆగం కావడానికి ఆ 2 రోజులే ప్రధాన కారణం. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ కొన్ని కార్పొరేట్ ఆఫీసులు సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి. అందుకే మనోడిది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫ్రైడే ఈవినింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది దుకాణం. ఏడికి పోవాలనేది ఫ్రైడే పొద్దుగాలే మాట్లాడుకుంటారు. ఏడికి పోవాలా, ఏ పబ్బు, ఏంది కథ, వ్యవహారం అని, ఏ ఫామ్ హౌస్, ఎక్కడ ఏందనేది ఫ్రైడే ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయ్యి సాటర్డే సండే, మళ్ళీ సండే ఈవినింగో ఎప్పుడో ఇంటికి వస్తానో, లేకపోతే ఇంకేదన్నా ఇంటికి వస్తే మళ్ళీ మండే మార్నింగ్ మధ్యాహ్నం దాకా హ్యాంగ్ ఓవరే ఉంటుంది. సో ఇది మొత్తం శరీరం మొత్తాన్ని గుల్ల చేస్తున్నదట. వారాంతాల్లో అతిగా మద్యం, మాంసం, మసాలా వంటల ఆరగింపుతో తీవ్ర ప్రభావం. సెలవు రోజుల్లో గుండె సమస్యలతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య 30% ఎక్కువ ఉందట. స్టడీస్ చేస్తే బయటకు వస్తుంది ఏంటంటే, ఎప్పుడైతే హాలిడే ఉంటుందో అప్పుడు పోయి హాస్పిటల్లో చేరుతున్నారట. నాకు గుండె వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. ఎందుకు? ఎక్కువ తింటారు, ఎక్కువ తాగుతున్నారు. హాలిడే హార్ట్ సిండ్రోమ్గా వైద్యులు హెచ్చరిస్తున్నారట. దానికి ఒక పేరు పెట్టిరు, హాలిడే హార్ట్ సిండ్రోమ్ అని. చలికాలంలో మరింత ప్రమాదం అట. ఏదైనా మితంగా ఉంటేనే మేలన్న వైద్యులట. ఏం తిన్నా తక్కువ తినాలి, ఇది మంచిది అంటే అది ఎక్కువ తిన్నా కష్టమే. ఇగో ఎప్పుడో వారానికి ఒకసారి ఒక పెగ్గు ఎక్కువ వేస్తే ఏం కాదులే, చికెన్తో 4 ముద్దలు ఎక్కువగా తింటే కొంపలేం మునగవలే అనుకుంటూ చాలామంది వారాంతం పండగ సమయాల్లో మద్యం, మాంసం, మసాలా పదార్థాలు ఎక్కువగా ఆరగించేస్తుంటారు. అయితే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే గుండెకు చేటు చేస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీన్నే వైద్య పరిభాషలో హాలిడే హార్ట్ సిండ్రోమ్గా పిలుస్తారు. వారాంతం అండ్ హాలిడే అంటే వీకెండ్స్ కానీ హాలిడే సీజన్లో గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయట. ఈ సమయాల్లో తీసుకునే అధిక చక్కెర, కొవ్వు, ఉప్పు ఉన్న ఆహార పదార్థాలు రక్తపోటు పెంచి గుండెపైన ఒత్తిడి పెంచుతున్నాయి. అతిగా తినడం వల్ల శరీరానికి కావలసిన శక్తి అవసరం పెరిగి గుండె మరింతగా కష్టపడాల్సి వస్తున్నది. 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇప్పటికే గుండె గమనంలో అసమానతలు ఉన్న వారిలో తీవ్రత మరింత పెరుగుతున్నదట. సాధారణ రోజుల కంటే సెలవులు, వీకెండ్స్లో ఆసుపత్రుల్లో హార్ట్ ఫెయిల్యూర్ కేసులు 30% ఎక్కువగా నమోదవుతున్నాయట. యశోద ఆసుపత్రి కార్డియాలజిస్ట్ చెప్తున్నాడట. ఈ శనివారం ఆదివారం ఎక్కువ వస్తున్నారట గుండె నొప్పి అని. గత ఏడాది సాధారణ చెకప్లో పరీక్షలు చేస్తే బ్లాకేజీలు నిర్ధారణ కావడంతో 68% మందికి అప్పటికప్పుడు స్టంట్లు వేయాల్సి వచ్చింది. ఇక గుండె వైఫల్యంతో మరణాలు శీతాకాలంలో అంటే చలికాలంలో సుమారు 26 నుంచి 36% ఎక్కువగా ఉంటున్నాయట. కొంతకాలంగా ఈ వీకెండ్స్, సెలవు వేళల్లో మద్యపానం సామాజిక అలవాటుగా మారుతోందని, ఆఫీస్ పార్టీలు, కుటుంబ వేడుకలు, స్నేహితుల సమావేశాలు, కార్యక్రమం ఏదైనా మితిమీరిన మద్యపానం గుండె విద్యుత్ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నది. ఎక్కువగా మద్యం సేవిస్తే నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతున్నది. దీనివల్ల గుండె స్పందనలు, బీపీ పెరిగి హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు వివరిస్తున్నారు. అతి మద్యపానం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. మొదట మద్యపానం వల్ల వచ్చే అరిథ్మియాగా గుర్తించిన ఇప్పుడు అనేక కారణాల వల్ల ఏర్పడే పరిస్థితిగా గుర్తించారట. సో ఇట్లా ఈ సమస్యలు వీకెండ్స్లో ఎక్కువ ఉన్నాయట. జర ఆలోచించి తాగురి, ఎక్కువ తక్కువ తాగుకుర్రి. ఈ చాలామంది ఎట్లుంటారు, నేను 10 రోజులు అయింది రవై, నెల రోజులు అయింది రవై, ఇవాళ ఎక్కువ తాగితే ఏమవుతుంది, ఎక్కువ తాగితే ఇది అవుతుంది. ఇగో డాక్టర్ ఏమంటుండంటే, సెలవులు, వేడుకలు, వీకెండ్స్ను వదిలేయాల్సిన అవసరం లేదు, కానీ ఏదైనా మితంగా తీసుకోవాలి. పరిమితంగా మద్యం తీసుకోవడం, తక్కువగా తినడం, సరిపడా నిద్ర ఉండాలి, నీళ్లు బాగా తాగాలి, మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. అధిక ఉప్పు, మద్యం వల్ల బీపీ ఒక్కసారిగా పెరిగి గుండెపోటుకు దారితీయొచ్చు. గుండె జబ్బుల చరిత్ర లేకపోయినా అధిక మద్యము లేదా నిద్రలేమి వల్ల గుండె దడ లేదా అరిథ్మియా ఏర్పడవచ్చు. రాత్రి వేళలు మేల్కోవడం, బిజీ షెడ్యూల్, మానసిక ఒత్తిడి కూడా గుండె గమనంపై ప్రభావం చూపుతాయి. గుండె దడ, ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, మూర్ఛ, అసాధారణ అలసట, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలను వారాంతపు ఒత్తిడిగా నిర్లక్ష్యం చేయొద్దు. వైద్యులను సంప్రదించాలి. యశోదకే రావాలనా? ఏమో మళ్ళీ ఇది కూడా ఉంటుంది. ఇవన్నీ కమర్షియల్స్ ఉంటాయి, ఇవన్నీ అర్థం కాకుండా ఉంటాయి. ఇవి ఏది వార్తో ఏది కమర్షియల్ కూడా అర్థం కాదు. యశోదకు పోతే అయిపోయా, ఆడి బిల్లు చూసే గుండెపోట్లు ఎంతమందికి వస్తుంది, దాని మీద స్టడీ చేయాలి. ఈ యశోదకు, ఈ అపోలోకు, లేకపోతే ఈ ప్రైవేట్ హాస్పిటల్కి పోయి బిల్లు చూడంగానే ఎంతమంది గుండెపోటు వచ్చింది దాని మీద ఒక పెద్ద స్టడీ చేయాలి.